మనిషి యొక్క ఆశయాలని మనమందరం అమలు చేస్తామనే ఉద్దేశంతో ఈ సభని నిర్వహిస్తున్నాం. ఈరోజు సిపిఎం పార్టీ పేద ప్రజల కోసం, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల విముక్తి కోసం పనిచేసినటువంటి ఎర్ర జెండా, ఏకైక జెండా, అది లాల్ నీల్ కమ్యూనిస్టు జెండా. ఆ జెండా నీడలో జీవితాంతం జైనుద్దీన్ గారు బతికి పుట్టి నుంచి మరణించేదాకా కమ్యూనిస్టు పార్టీతో మరణించుడు. మనిషి జీవితంలో పుట్టుక తన చేతిలో ఉండదు, సావు తన చేతిలో ఉండదు. కానీ బతికినన్నాళ్ళు దేనికోసం బతికినమనేదే స్ఫూర్తి ఉంటుంది. అది జైనుద్దీన్ గోవూరు పేద ప్రజల కోసం, నిజామాబాద్ జిల్లా పేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా బతికిండు. తన బతుకున్నందుకు కష్టాలు అనుభవిస్తూ కూడా తన కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద కుమారుడిని సిపిఎం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా తయారు చేసిండు. ఇది చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే జైనుద్దీనే అనేక కష్టాలు నష్టాలు అనుభవించిండు. ఆస్తులు అంతస్తులు డబ్బులు లేక. సిపిఎం పార్టీలు ఉంటే ఆస్తులు అంతస్తులు రావు, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కేసులు వస్తాయి, జైళ్ళ పాలవుతాం. ఊళ్ళో ఉన్న పెద్ద స్థానదారులతోటని, రౌడీలతోటని, గుండాలతోటని దెబ్బలు తినడం, పేద ప్రజల పక్షాన్ని ఉండడం అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని ఎదుర్కొని తన కుమారుని కూడా ఆ పార్టీలో కొనసాగించడానికి ప్రయత్నం చేసిండు. అది చాలా గొప్ప విషయం. జైనుద్దీన్ గారితో నాకు సంబంధాలు ఉన్నాయి. ఒక 10 సంవత్సరాలుగా పరిచయం. 2019 సర్పంచ్ ఎన్నికలలో నన్నే సర్పంచ్గా పోటీ చేస్తే, బుర్ర గంగాధర్ వార్డు మెంబర్గా పోటీ చేస్తే, నేను పక్కనే ఉన్నటువంటి బోధన్ మండలానికి బాధ్యుని కాబట్టి ఊటిపల్లిలో ప్రచారం చేసి అక్కడ ముగించుకొని ఇక్కడ బుర్ర గంగాధర్ కోసం, నన్నసాబ్ కోసం ప్రచారం చేసి ఇంటింటికి తిరిగినాం. ఆ ఎన్నికలలో సిపిఎం పార్టీ సర్పంచ్గా నన్నసాబ్ అన్న ఓడిపోయినా బుర్ర గంగాధర్ అన్న వార్డు మెంబర్గా విజయం సాధించుండు. విజయం సాధించడమే కాదు, ఇంకా కొంత ప్రయత్నం చేస్తే ఉప సర్పంచ్ అయ్యే అవకాశం కూడా ఉండే. ఇవన్నీ పదవులు దేనికోసం అంటే జైనుద్దీన్ ఆస్తులు సంపాదించుకోవడానికో, నన్నసాబు సంపాదించుకోవడానికో, బుర్ర గంగాధర్ సంపాదించుకోవడానికో కాదు. ఈ గ్రామానికి వచ్చిన గ్రామ పంచాయతీకి నిధుల్ని ఈ గ్రామంలో ఉన్న పేద ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆ కాలనీ అభివృద్ధి కోసం, ఆ ప్రజల అభివృద్ధి కోసం పని చేయడానికి వాళ్ళ ఎన్నికలలో పోటీ చేసి నిలబడ్డారు. కొందరు ఓడినా, కొందరు గెలిచినా, గెలిచిన వాళ్ళు కూడా సిపిఎం పార్టీ తోటనే ఉండు, మీ ప్రజలతోటనే ఉంటూ మీతోటనే జీవితాలు అంకితం చేసిండ్రు. రాబోయే కాలంలో కూడా సిపిఎం పార్టీ గోవూరు ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసి పనిచేస్తుంది. కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదలంతా ఐక్యమై సిపిఎం పార్టీని బలోపేతం చేసి జైనుద్దీన్ గారి కుటుంబానికి అండగా ఉండి సిపిఎం పార్టీకి అండగా ఉంటారని, అట్లాగే సత్యనారాయణ అన్న కుటుంబానికి, గంగాధర్ అన్న కుటుంబానికి, ఈ ముగ్గురు కార్యకర్తలు, గట్టి కార్యకర్తలు, ఈ ముగ్గురు కార్యకర్తల్ని, ఈ పార్టీని కాపాడుకోగలిగితే గోవుల్లో జరిగే ప్రతి అన్యాయాన్ని కూడా ఎదిరించి పేద ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం అడగడానికి, నిలదీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తారని పోయిన ఎన్నికలలో ఇక్కడే మునూర్ కాప్ ఆయన వార్డు మెంబర్గా పోటీ చేసిండు. నా బంధువు అయినా ఆయనకు నేను మద్దతు ఇవ్వలే, కానీ గంగన్నకు మద్దతు